ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. భక్తుడైన పౌలు గారు మరి రాస్తున్న పత్రిక ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, మరి ఎవరైతే రక్షణ పొందుతున్నారో, ఎవరైతే నశించిపోతున్నారో వారి పక్షాన మేము క్రీస్తు యొక్క పరిమళము వలె ఉన్నాము అని భక్తుడు సెలవిస్తున్నాడు. మరి క్రీస్తు యొక్క పరిమళము, మరి క్రీస్తు వారి యొక్క పరిమళము ఎక్కడ కనబడుతుంది? చూడండి, ఆయన మాట పరిమళమే. ఎందుకంటే ఆయన మాట ఎంత శక్తివంతమైనదో అంత సువాసన కలిగినదండి. ప్రేమైన వర్లారా, చూడండి, దేవుని లేఖనాల్లో ఎంతోమందితో ఆయన మాట్లాడి ఉన్నాడు. మరి ఎక్కడ మాట్లాడినా ఆయన మాటలో ఆయన పరిమళత్వము కనపడుతూ ఉంటుంది. అలాగే క్రీస్తు యొక్క కార్యములు, ఆయన చేసిన ప్రతి క్రియలో కూడా ఆయన పరిమళము కనపడుతూ ఉంటుంది. ఆయన జీవితములో పరిమళము కనపడుతూ ఉంటుంది. అందుకనే భక్తుడు అంటున్నాడు, మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాము అన్నట్లుగా. ప్రియమైన వర్లరా, మరి ఆయన ఇచ్చే రక్షణ కావచ్చు, విమోచన కావచ్చు, ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క పరిమళము కనపడుతూ ఉంటాయి. కావున మరి రక్షించబడే వారికే కాదు, నశించిపోయే వారికి కూడా ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క సువాసనగానే మనం జీవించాలి అని భక్తుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే రక్షణ పాత్ర పొందుకున్నామో, ఎప్పుడైతే పాపపు జీవితం నుంచి విడుదల పొందామో, మరి దేవునిలోనికి వచ్చి ఉన్నామో, క్రీస్తునే సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నారో, మరి ఆ దినము మొదలుకునే క్రీస్తు సువాసనని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. ఆ పరిమళాన్ని కలిగి ఉండాలి. ప్రియమైన వర్లరా, ఈ లోకంలో ఎంతోమంది పరిమళ వాసన కలిగి ఉండాలని ఎదురు చూస్తూ ఉంటారు, ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎన్ని వాసనలున్నా క్రీస్తు యొక్క సువాసన వేరండి. ప్రతి ఒక్కరూ పరిమళ వాసనగా ఉండాలని తనను తాను అప్పగించుకున్నాడు. తనను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. ప్రియమైన వర్లరా, కావున ఆ విషయాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యొక్క పరిమళాన్ని గుర్తించాలి, తెలుసుకోవాలి, ఆ ప్రకారమే జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.